సనాతన ధర్మ రక్షణ కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న అఘోరి వరంగల్ హన్మకొండ నగరాల్లో హల్చల్ చేస్తూ ఉన్నారు. వరంగల్ శివారు మారుమూలలోని శ్మశాన వాటికలోకి కారుతో వెళ్లారు. అక్కడే కాలభైరవ ఆలయంలో తనదైన శైలిలో పూజలు చేశారు. అఘోరి భద్రకాళి ఆలయానికి వెళుతున్నట్టు తెలియడంతో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనల్లో బాధ్యులను ప్రభుత్వం శిక్షించాలని అఘోరి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆలయాల ధ్వంసం బాధ్యులపై చర్యలకు అఘోరి డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్లోని శ్మశాన వాటికకు తన కారులో బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అఘోరి నాగసాధువు మొత్తం వరంగల్ జిల్లాలో కూడా కనిపించని చెప్పొచ్చు. ఇక్కడ వరంగల్ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఒక కాలభైరవ ఆలయంలో కూడా ఈమె ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతకి వెళ్లేటువంటి మార్గంలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటిక మామ్నూరు ప్రాంతానికి NH 365 రోడ్డుకు సమీపం నుండి పక్కన ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటికకు తన సొంత వాహనంలో అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఎక్కువ సంఖ్యలో అక్కడైతే చేరుకున్నటువంటి క్రమంలో కూడా పూర్తిగా రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడే అక్కడ ఉన్నటువంటి పోలీసు అయితే ఆ స్థలానికి చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి అఘోరిని కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా వస్తున్నారు, ఇబ్బంది సమస్యల తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పంపించేందుకైతే పోలీసులు అయితే కూడా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అఘోరికి మాత్రం తన ఒకటే ఈ రోజు ఏదైతుందో కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఉన్నటువంటి కార్తీక పౌర్ణమి కావడంతో ఇటు వరంగల్ జిల్లాకు వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికి ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తనను అడ్డుకోవడం సరైంది కాదంటూ కూడా ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి ప్రముఖ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా దర్శించుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఈ క్రమంలో ఇటీవలే జరిగినటువంటి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ముత్యాలమ్మ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం ధ్వంసం నేపథ్యంలో అఘోరి మాత్రం అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లడం, అక్కడ ఉన్నటువంటి ధ్వంసానికి పాల్పడిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరడం జరిగింది. అక్కడ ఏదైతే ఉందో తెలంగాణలో ఇక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా హిందూ సంఘాలు అయితే సంఘటితం కావాలి, ఒక తాటిపైకి రావాలి. అదేవిధంగా లోక కళ్యాణార్థం కోసం ఇటు హిందూ సమాజాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కూడా అక్కడటువంటి తెలంగాణ ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరగడం, అదేవిధంగా వారికి కూడా మాట్లాడడం జరిగిందట. ఈ క్రమంలో ఏదైతే ఉందో కూడా ఆ తర్వాతకి తెలంగాణ నుంచి కూడా ఏపీకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి అక్కడి నుంచి కూడా నేరుగా హిమాలయాలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాతకి ఇక్కడ మరి కొద్ది రోజుల్లో కూడా ఇటు మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు రావడం, వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ ఏదైతే కూడా దిగాంబరంగా ఉండటం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కూడా టెంపుల్స్ కు వెళ్ళినటువంటి క్రమంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతమంది అడ్డుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటన మాత్రం ఇక్కడ కాళహస్తిలో కూడా కొంతమంది పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు పెట్టడంతో కూడా అక్కడ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైనటువంటి క్రమంలో తన వాహనంలో ఉన్నటువంటి పెట్రోల్ క్యాన్తో కూడా పోసుకోవడం జరిగింది. అతనికి ఆత్మహత్యార్పణ చేసుకుంటామని చెప్పి ఏదో కూడా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా సద్దుమణిగించడం, అదేవిధంగా నాగసాధు అఘోరితో కూడా మాట్లాడడం, ఆ తర్వాత అక్కడున్నటువంటి తనను మాత్రం తెలంగాణ నుంచి కూడా అదేవిధంగా ఏపీ నుంచి కూడా మళ్ళీ హిమాలయ పంపించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత అంటే శ్రీకాంత్ మనం చూసాము శ్రీశైలం టెంపుల్స్ లో కూడా అఘోరి ముందైతే మాత్రం దుస్తులు లేకుండా కూడా వెళ్ళినా అక్కడ ఉన్న ఆలయంలో ఉన్న వాళ్ళు అందరూ అడ్డు చెప్పడంతో దుస్తులు కట్టుకుని కూడా తన రకమైన పూజలు చేస్తూ ఉండడం చూసాం. సో ఇప్పుడు కాలభైరవ టెంపుల్లోకి ఆమె దుస్తులు ధరించి వెళ్ళిందా, ఎట్లా వెళ్ళింది శ్రీకాంత్? అంటే ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత అక్కడ పోలీసుల విజ్ఞప్తి మేరకు, అదేవిధంగా ప్రజలు ఉన్నటువంటి ఆలయ సిబ్బంది విజ్ఞప్తి మేరకు అయితే కూడా ఆమె వస్త్రాలు ధరించడం జరిగింది. ఆ తర్వాత వస్త్రాలు ధరించిన తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటామని చెప్పినటువంటి క్రమంలో ఈ రోజు మాత్రం వరంగల్ ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి కాలభైరవ ఆలయం, అదేవిధంగా మరికొన్ని ఆలయాలను
చర్చించుకునే క్రమంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలు లేకుండా కూడా దిగాంబరంగా కలిపి ఇక్కడికైతే ప్రత్యక్షమైంది. ఆ తర్వాతకి ఇక్కడ వరంగల్ ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికకు వెళ్ళడం జరిగింది. అంటే వెళ్ళినటువంటి క్రమంలో స్వయంగా తన సొంత వాహనంలో శ్మశాన వాటికి వెళ్ళినటువంటి క్రమంలో కూడా అతనటువంటి పబ్లిక్ మాత్రం గుర్తించే ఇటీవల కూడా వార్తల్లో నిలిచినటువంటి అఘోరిని చూసేందుకు పెద్ద సంఖ్యలో కూడా అక్కడికైతే పబ్లిక్ చేరుకోవడం నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం, ఆ తర్వాత వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం, నాగసాగుతో మాట్లాడడం, వాళ్ళందరినీ కూడా పోలీసుల విజ్ఞప్తి మేరకు అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి వారు సూచించిన క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి నేపథ్యంలో కూడా శ్మశాన వాటితో మొత్తం ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకోవడం, ఈ పూజా కార్యక్రమాలు చేసుకునే క్రమంలో కూడా తాను అడ్డుకోవడం సరైనది కాదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.